ఎన్నో జన్మలు తపస్సు చేసుకుంటారు. బట్ చాలా టైమ్స్ తక్కువ కాబట్టి జయరాజు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఓకే ఓకేనా? 18 chapters, 700 శ్లోకాస్. అత్యంత ఇంపార్టెంట్ శ్లోక. ఒక్కొక్క చాప్టర్కి కొన్ని శ్లోకాస్. ఇవాళ 18 చాప్టర్స్ పారాయణం జరుగుతుంది. 1 hour కావచ్చు, 1.5 hour కావచ్చు. ఆల్మోస్ట్ 80% కవర్ అవుతుంది. భగవద్గీత 80% కవర్ చేస్తాను. బట్ నా వినతి ఏంటంటే మధ్యలో లేచి యాక్టివిటీ వల్ల మనం చూడండి. టుడే ఆ క్లాస్ని కూడా ఓపెన్ చేసాం. ఆచార్య కంప్లీట్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. డీప్గా చెప్పలేకపోయినా ఓకే మ్యాక్సిమం చెప్తారు. ఎందుకంటే టైం 1.5 hour 18 చాప్టర్స్ అంటే అది ఈజీ కాదు. బట్ ఐ విల్ ట్రై. ఓకేనా? Yeah.
वैष्णव भक्त वृंद की, श्रीमद् भगवद गीता की, आचार्य श्रील प्रभुपाद की। हरि हरि बोल। Thank you very much for coming here. మీరందరూ ఇక్కడికి వచ్చినానికి గౌరీ మద్దతున నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్ గీతా की। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః। శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కళా మధ్యం దదాతి స్వపరాంతికం। వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సగుణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగుణా లలితా శ్రీకాంతాంశ హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్తకాంచన గౌరంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే ప్రణమామి హరిప్రిये వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాచార్య గౌరభక్త వృంద ప్రేమ से कहो हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्रीमद् भगवद गीता की ज्वाला के बारे में। So now, 8 chapters, 700 శ్లోకాలు, 700 శ్లోకాలు ఉన్నాయి గీతలో. మనం బాగా నేర్చుకోగలిగినవి అంటే అంటారు కదా, ఎంత శ్రేష్టమైన పాలైనా దాంట్లో చిక్కుని మీకు ఎలా వస్తుందో మనకి నెయ్యి రావడానికి. అలాగే గీతాలో ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోక ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక. ఇది కాదు, ఇది నాకు పనిచేయదు అనడానికి ఏం లేదు. కానీ ఆచార్య మన కోసం ఇంకొంచెం సింపుల్ చేసి ఒక 108 శ్లోకాలు ఇది మనం రోజు చదువుకోవాలి. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఈ 108 శ్లోకాలు, 7 శ్లోకాలు అంటే 2 hours టైం చదువుతుంది. అంత చాలా మంది చదువుకోలేకపోవచ్చు. కానీ 108 40 minutes 30 minutes అయిపోలేదు. ఒక మంత్రం చదువుకునేట్టుగా ఈ 108 శ్లోకాలు కంటెస్ట్ రావాలి. మా చేత అయితే కంటెస్ట్ చేయించారు మా ఆచార్య. సో చాలా లేదు కాబట్టి నేను చూసి 108 శ్లోకాలు పారాయణం చేయాలి. 80% ఇవాళ చేయాలి. ఎందుకంటే ఇవాళ గీత ఆవిర్భావం. సో అంటే బాగా అర్థం చేసుకోవాల్సింది గీత కృష్ణ అర్జున మధ్యన జరిగిన సంవాదం మాకేమని సార్ అనుకోదు. అట్ ది సేమ్ టైం గీత శ్లోకాలు చదివితే ఏం ఉపయోగం ఉండదా అంటే అలాగే ఉంటుంది. కానీ పారాయణం యొక్క
ఎసెన్స్ ఏంటంటే కృష్ణుడు సాంస్క్రిట్లో చెప్తే అర్జున నాకు అర్థమయ్యేది కాబట్టి సరిపోయేది. కానీ మనకి అంత సాంస్క్రిట్ పండిట్స్ కాదు కదా. సో అందుకని ఎసెన్స్ కావాలి. ఎసెన్స్ అంటే సారాంశం కావాలి, భావం కావాలి. భావం తెలిస్తేనే కదా మనం మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో తెలుస్తుంది. అంతే కదా. అంతేనే కదా. కొవ్వు వెలిగించడానికి చాలా రకాలుగా వెలిగించవచ్చు. అగ్గిపెట్టి దొరకకపోతే గ్యాస్ వెలిగించవచ్చు, లేదంటే కొట్టి నుంచి సూర్యుని కొట్టి వెలిగించవచ్చు. చాలా రూట్స్ ఉన్నాయి వెలిగించడానికి. కానీ సింపుల్గా ఆచార్యస్ అగ్గిపెట్టి పెట్టుకుంటే చాలు, గీత పెట్టుకుంటే చాలు, మొత్తం ఎంటైర్ లైఫ్ అంతా బ్రైట్గా జీవించవచ్చు. సింపుల్ 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 వెరీ సింపుల్. ఎప్పుడో వెన్ యూ అప్లై, మీరు ఎప్పుడైతే విని దాన్ని అన్వయించుకుని అప్లై చేస్తారో అప్పుడు సింపుల్. లేకపోతే ఈ కలియుగ దుఃఖాలే, ఈ దుఃఖంలో జీవిస్తున్నాం. ఒక దుఃఖానికి ఇంకో దుఃఖానికి మధ్యన స్పేస్ ఆనందం అనుకుంటున్నాం. ఒక దుఃఖానికి రెండో దుఃఖానికి మధ్యన స్పేస్ ఆనందం అనుకుంటున్నాం. అది స్పేస్ మళ్ళీ వెంటనే దుఃఖాలు. అందుకే సింపుల్గా కృష్ణుడు అర్జునుడికి ఏదైతే చెప్పారో అది మనం నేర్చేసుకుంటే ఈజీగా నేర్చేసుకుంటే, ఈ రోజున ఏదైనా పెద్ద ఫెస్టివల్ చేస్తే మార్గం చేస్తా ఉంటే చాలా మంది వచ్చేస్తారు. గీత అంటే ఎవరో ఎక్కడో ఏదో చెప్తా ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. గీతకి అంత ఇంపార్టెన్స్ అవ్వట్లేదు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈవెన్ మన పీనల్ కోర్టులోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గీత మీద మనం ప్రమాణం చేస్తాం. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మనం కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ ఓపెన్ చేయాలి. గీత ఎలా చూస్తామంటే మనం ఒక బుక్ లాగా, ఒక పవిత్ర మహాగ్రంథం లాగా అలా పెట్టుకుని ఒక చోట పెట్టుకొని దాన్ని పూర్తి ఇలా చేయడం చూస్తాం. అలా ఎప్పుడంటే ఒక గీత ఆవిర్భవించడం మాత్రమే. కానీ మీకంటూ మీ పిల్లలకి మీరిచ్చే ఆస్తి నా దృష్టిలో గీత ఒక్కటే. శాశ్వతాంతగా జన్మ 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 జన్మకి ఆ సారాంశం వాళ్ళ భావంలో, ఆత్మలో మిళితం చేయగలిగేది ఈ నాలెడ్జ్. ఈ భౌతిక జగత్ నుంచి డెలివరీ చేయగలిగేది అక్కడే. మీరు ఎన్ని ఆస్తులు ఇచ్చినా, ఎంత అంతస్తులు ఇచ్చినా, ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చినా ఏదో ఒక నిమిషంలో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది, లేకపోతే మీరు దాన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటాం. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. కలియుగంలో మనం జీవించే భూమి శాశ్వతం కాదు, ఈ గాలి శాశ్వతం కాదు, ఫైర్ శాశ్వతం కాదు, ఆకాశం శాశ్వతం, ఏది శాశ్వతం కాదు. ఇవన్నీ టెంపరీ. ఈ టెంపరీ వరల్డ్లో టెంపరీగా జీవించే మనం పర్మనెంట్ కోసం పాపులాడుతున్నాం. ఎంతవరకు నిజం అని ఆలోచిస్తే తెలుస్తుంది. కానీ నాది 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 చూడండి, సింపుల్ చెప్పాలి. సో ఒక్కొక్క చాప్టర్లో కొన్ని శ్లోకాస్ మాత్రమే తీసుకున్నాము, ఎందుకంటే అంత టైం లేదు కాబట్టి. ఫస్ట్ చాప్టర్లో 4 శ్లోకాస్ వస్తుంది. ఓన్లీ 4 శ్లోకాస్, స్టార్టింగ్ శ్లోకా. మీరు ఎవరో బుక్స్ తీసుకోవచ్చు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీ కళ్ళు పనిచేయాలి, ముక్కు ఒకటి ఎందుకంటే ప్రాణం కాబట్టి చెవులు 2 మాత్రమే పనిచేయాలి. ఈ 2 చెవులు అర్జునుడు ఎలా అయితే కృష్ణ సారా ఆత్మాన్ని విన్నారో అలా తినాలి. 1 అవర్ మ్యాక్సిమం 7 అయింది, 8 అయింది, లైక్ టు ఫినిష్. ఓకే, 1 అవర్ కదలకుండా డిస్టర్బ్ చేయకుండా ఉండండి, నన్ను ఫినిష్ చేస్తాను. 4 శ్లోకాలు ఫస్ట్ చాప్టర్. పుస్తకాలు చూసి డిస్టర్బ్ అవ్వకుండా వింటే చాలా సరిపోతుంది. గీతాలో మొట్టమొదటి శ్లోక ధృతరాష్ట్రో శ్రీ భగవాన్ లేదు, అర్జున లేదు, ధృతరాష్ట్ర అంటే ఆధ్యాత్మికమైన జ్ఞాన సంపాదన చేయడానికి ఏం అవసరం లేదు. ఏం కాదు, చెవులుంటే చాలు.
అందరూ దర్శనం చేసుకున్నారా అంటే వెళ్ళిపోయి ఏమర్థం అవుతున్నారు కృష్ణుడు ఏమర్థం ఎంతమంది చూపించారు లోపలికి ఎంతమంది దర్శనం చేసుకున్నారు చెట్లు అయితే అందరూ దర్శనం చేస్తారు కదా కృష్ణుడికి ఏమానేశారు చెప్పలేదు కృష్ణుడికి ఏ ఏ ఏ పనులు వచ్చినాయంటే చెప్పలేదు కొంతమంది చెప్తారు పిల్లలు సీనియర్ ఎందుకంటే కృష్ణుని చూడాల్సింది కథతో కాదు లేదా కృష్ణ కృష్ణుడు బాగుంటా కృష్ణ అలా చదివితే చాలా అలా వింటే చాలు కృష్ణ అర్థమవుతారు కృష్ణుడు చూడాల్సింది కళ్ళతో కాదు చెవుల్లో జన్మల్లో హృదయం నిండా నింపుకోవచ్చు కృష్ణుడు ఓకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాః పాండవస్య కిం కుర్వత సంజయ ధృతరాష్ట్రుడికి పలికాం ఓ సంజయ చూడండి ఒక గురువు బ్లెస్సింగ్స్ ఉంటే ఒక ఆచార్య యొక్క ఆశీర్వాద బలం మనకుంటే గుడ్డివాడు ఎక్కడో కూర్చుని కురుక్షేత్ర సంగ్రామం మొత్తం చూసేయగలుగుతారు అతని సర్వెంట్ ఎవరైతే ఉన్నారో మంత్రి సంజయ అక్కడికి వెళ్ళకుండా కురుక్షేత్రంలో పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడో రాజమహల్లో కూర్చుని కురుక్షేత్రం మొత్తం చూసేస్తారు ఎలా పాసిబుల్ అయింది కురుక్షేత్రంలో ప్రత్యక్షంగా అందరూ ఉంది మరి ఎవరికి ఆ నాలెడ్జ్ అందలేదు కృష్ణుడిగా చూడలేదు కృష్ణుడిగా చూడలేదు అంటే అందుకే అంటారు కృష్ణుడు ఎప్పుడైతే గురువు యొక్క ఆశీర్వాదం పూర్తిగా ఉందో ఎక్కడున్నా కానీ కృష్ణుడిని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు కళ్ళున్నా లేకపోయినా కృష్ణుని అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు నేను అనే భావన నీలో లేదు నేను ఐ అనుకోలేనప్పుడు నీకు అర్థం అవుతుంది when you think I this is most dangerous word I అనే వర్డ్ మీ హృదయంలో లేకపోతే గీత మొత్తం అర్థం అవుతుంది చూడండి ధృతరాష్ట్రుడు చెప్తున్నారు ఏమని ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా స్టార్ట్ అయిన సింపుల్ వర్డ్ వెరీ సింపుల్ వర్డ్ ఎన్ని వందల సార్లు గీత చదువుకుంటారు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా తనయుడు ఈ నాలో మోహావేసేసారు ఎప్పుడైతే నేను అనుకుంటారో ఈ నాలెడ్జ్ హరించేస్తారు కృష్ణ నా తనయుడు మరియు పాండురాజు తనయుడు యుద్ధం చేయబోరు వారి సమకూడిన పిమ్మట ఏం చేశారు మై చిల్డ్రన్ అండ్ మై పాండురాజు చిల్డ్రన్ ఇద్దరు కలిసి అక్కడ ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు అని తెలుసు కదా ఇతని పిల్లలు కాదా అందుకే కౌరవులు ఏం చేస్తారు పాండవులు ఏం చేస్తారు అని అడగచ్చు కదా అంతే కదా నా తనయులు నా పిల్లలు పాండవులు ఏం చేస్తారు ఎప్పుడైతే మోహం వచ్చిందో అయిపోయింది మొత్తం ఎంటైర్ సినారీ మొత్తం లైఫ్ అంతా అయిపోయింది నేను ఈ నేనులో జీవితం మొత్తం నాశనం చూడండి కులక్షయే ప్రణశ్యంతి కులధర్మః సనాతనః ధర్మే నష్టే కులం కృతం అధర్మో కులక్షేత్రుల శాశ్వతమైన వంశాచారం నశించుకోదు ఆ విధంగా వంశములు మిగిలిన వారు కూడా అధర్మవంతులు సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మోహ ఆవరించిందో ధృతరాష్ట్రుడికి అంటే వెంటనే 39 శ్లోకాలు ఎందుకు ఇదంతా మిగతా ఇంపార్టెంట్ శ్లోకాలు కాదంటే ఇంపార్టెంట్ శ్లోకాలే
కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి తాను చేయవలసినటువంటి డ్యూటీస్ పర్ఫెక్ట్గా డీల్ చేయలేకపోతే, తన ధర్మాన్ని నిర్వర్తించలేకపోతే భౌతిక ప్రపంచం అంతా అంధకారం. అది ఎక్స్పెషల్లీ ఇక్కడ ఏం చెప్పారంటే, కులక్షయం వలన శాశ్వతమైన వంశాచారం నశించుకోము. ఆ విధంగా వంశంలో మిగిలిన వాళ్ళు అర్జునుడు కూడా అలా అనుకుంటాడు. ఏమని? ఏదైతే ధృతరాష్ట్ర చార్జ్ చేశారో నా తనయులని నేను అనుకుంటాను. ఎసెన్స్ తీసుకున్నటువంటి సారాంశం తీసుకునే అర్జునుడు కూడా కృష్ణుడు అత్యంత సాన్నిధ్యంలో ఉండే అర్జునుడు కూడా కోమ ఆవేశం. ఏమంటే వీళ్ళందరినీ చంపేస్తారు. వీళ్ళందరికీ కొంచెం డిఫరెన్స్ ఉంది. ధృతరాష్ట్రుడి యొక్క ఆలోచనకి అర్జునుడి యొక్క ఆలోచనకి కొద్దిపాటి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే, ధృతరాష్ట్ర కంప్లీట్గా నేను అనే భావం ఉంటారు, అర్జున కూడా నేను అనే భావమే. కానీ వంశంలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరినీ నేను చంపేస్తాను. తర్వాత తరం వాళ్ళకి ఎవరు నీతి చెప్తారు, ఇలా నడుచుకోవాలని ఎవరు చెప్తారు? ఒక్కొక్క సాధువు లక్షణాలకి, ఒక భౌతికమైన లక్షణాలకి డిఫరెన్స్. సాధువు ఎలా ఆలోచిస్తారు? సాధువు కూడా కొంచెం మోహం ఉంటుంది, భౌతికమైన వ్యక్తికి మోహం ఉంటుంది. కంప్లీట్లీ మోహం ఎలా ఉంటుందంటే, నా తమిళందరూ చనిపోతారు, నాకు రాజ్యం ఉండదు, నా పిల్లలకి ఆధిపత్యం ఉండదని ధృతరాష్ట్ర ఆలోచిస్తారు. అర్జునుడు ఏం చేస్తారు? వీళ్ళందరూ నా చివరికి చనిపోతాయి, పెద్దవాళ్ళందరూ చనిపోతాయి. తర్వాత ఎవరు మిగులుతారు? స్త్రీలు మిగులుతారు. ఈ స్త్రీకి ఎలా చేయాలి, ఎలా జీవించాలి అని ఎవరు చెప్తారు? వాళ్ళు చెప్పేవాళ్ళు లేకపోతే, పెద్దవాళ్ళు ఎవరు లేకపోతే, ధర్మం చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే వంశం నాశనం అయిపోతుంది కదా, వంశం పక్కగా పడుతుంది కదా. అంటే ఒక స్త్రీకి ఎలా నడుచుకోవాలో చెప్పకపోతే, అమ్మా మాట్లాడద్దమ్మా అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా స్ట్రేంజర్స్ వస్తే హరే కృష్ణ గురు ఆయన కోనరు ఆయన నవ్వులు మాట్లాడుతున్నారు, ఎవరైనా మావయ్య రాకుండా పక్కన తగ్గిపోతారు, హస్బెండ్ పక్కన తగ్గిపోతారు, కొడుకు పక్కన తగ్గిపోతారు. అవునే కదా? ఒక స్త్రీ పక్కన పురుషుడు ఉంటే ఆటోమేటిక్ స్త్రీ ఏం చేస్తారు? న్యూట్రల్ అయిపోతారు, బ్యాలెన్స్ అయిపోతారు. అన్బ్యాలెన్స్డ్గా జీవించారు. అన్బ్యాలెన్స్డ్గా జీవించడం వల్ల వాళ్ళు పొల్యూట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మీరు ఎక్కడ ప్రపంచంలో ఏ విపత్తు దగ్గరికి మీరు వెళ్ళినా ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా, ఏ ఇన్సిడెంట్ దగ్గరికి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక యారో మార్క్ వేసుకుని చూస్తే అక్కడ పురుషుడు ఉన్నాడు. మీరు గమనించుకుంటాను దిశ కావచ్చు, ఎనీ యాస్పెక్ట్ అక్కడికి వెళ్తే అక్కడ పురుషుడు ఉన్నాడు, అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది. అంటే ఒక స్త్రీ పక్కన పురుషుడు ఉంటే సత్యుడుగా ఉంటాడు. అలా పెట్టుకోవాల్సిన ఎవరు? స్త్రీని. పురుషుడు వెనకాల స్త్రీ ఉంటే తాను రక్షించుకోగలుగుతుంది. తెలివైన స్త్రీ ఏం చేస్తుంది? పురుషుడు వెనకాల నుంచి ఉంటుంది. తెలివైన స్త్రీ ఏం చేస్తుందంటే ముందు కలుగుతుంది, కొల్లిపోతుంది, అన్ని ఇబ్బందులు పడుతుంది. అది తెలివైన ఏం చేస్తుంది? పురుషుడు వెనకాల నుంచి మొత్తం నడుస్తుంది. ఇద్దరు ఎవరికి అర్థం చేసుకోవాలి. అందుకే గీత చదవాలి. గీత చూసి అర్థం అయిపోతుంది. మొత్తం అంతా సినారీ మొత్తం వీళ్ళందరూ చనిపోతే ఎవరు? రోడ్డు భీష్మ వీళ్ళందరూ చనిపోతే, పాండవులు తప్ప పెద్దవాళ్ళతో చనిపోతే, ధర్మం చెప్పేవాళ్ళతో చనిపోతే, స్త్రీ ధర్మం చెప్పేవాళ్ళు ఎవరు అని ఆలోచిస్తారు అర్జునుడు. ఎందుకంటే ఈ సత్వగుణ సాధు అర్జున అంటాడు. అధర్మాభివదత్ కృష్ణ ప్రదర్శ్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాషు వార్ణేయాధాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ, వంశమునందు అధర్మ ప్రబలం వలన కులస్త్రీలు చెడిపోదు. ఓ విష్ణువంశ సంజాతుడా, అట్టి కులస్త్రీ పతనం వలన అవాంఛనీయ సంతానం. ఈ ధర్మం చెప్పేవాళ్ళు లేకపోతే స్త్రీ పొల్యూట్ అవుతాయి. అలా పొల్యూట్ అయిన తర్వాత వచ్చినటువంటి పిల్లలు
తర్వాత వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజానికి అత్యంత ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు తయారవుతారు. మీరు కారణం చూడండి, రౌడీ షీటర్స్గా వాళ్ళు చాలా ఆర్గెన్స్లో మాతాజీ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ప్లీజ్ డోంట్ సో వీళ్ళు బాగా ఎప్పుడైతే స్త్రీకి ధర్మం చెప్పేవాళ్ళు లేకపోతే పొల్యూట్ అయిన తర్వాత వచ్చి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆ చిల్డ్రన్ సమాజంలోకి వచ్చి ఈ దుర్మార్గమైన పనులు చేసి దానివల్ల విపరీతమైన నష్టాన్ని గురి చేస్తారు. సమాజంలో సాధువులకి మామూలు మనుషులకి వీళ్ళందరికీ విపరీతమైన కష్టాలు పెట్టే విధంగా తయారవుతారు. అసలు ఎందుకు జీవిస్తారంటే వాళ్ళు విపరీతమైన కామ, వాళ్ళకి ఎవరితో ఎక్కడ ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. వాళ్ళు ఆ అసలు జీవితంలో వచ్చేటువంటి పిల్లలు ఎలా ఉంటారు, చిల్డ్రన్ చాలా దారుణంగా జీవిస్తారు. అర్థమైంది అవాంఛిత సంతాన ఉద్యోగులు కుటుంబం వారు మరియు కుటుంబ ఆచారాన్ని నష్టపరిచిన వారు ఇరువురికి నరకము సంప్రాప్తించిన పిండలదాయక ప్రేమ సంపూర్ణంగా ఆపివేయించే అట్టి అధర్మ కుటుంబంలో చెందిన పితృలు పదనమంటారు. ఎవరైతే అవాంఛనీయ సంతానం వృద్ధి జరుగుతూ ఉంటారు, పెద్దవాళ్ళతో చనిపోతారు, వాళ్ళకి పితృదేవతలకి పిండోదాయక క్రియలు చేయమని ఎవరు చెప్తారు? అర్జున చూడండి ఎలా ఆలోచిస్తారు. సో ఇలా ఈ అవాంఛనీయ సంతానం వృద్ధి పెరిగిపోయి సమాజంలో అసమానతలకి గురి చేసి నష్టం చేయడం వల్ల ధర్మం చెప్పేవాళ్ళు లేక వీళ్ళందరినీ సంహరించడం వల్ల వీళ్ళందరినీ సంహరించడం వల్ల నాకు నరకం ప్రాప్తిస్తుంది. అర్జున చూసారా ఎలాంటి మహాన్ తెలుపుతున్నాడు. సాక్షాత్ ధర్మ క్షేత్ర కురుక్షేత్ర ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. ధర్మక్షేత్రంలో ఆ క్షేత్రంలో ఎవరైతే చనిపోయారో ఏదైనా శత్రువు కానీ మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ అందరికీ గుర్తు వచ్చేస్తారు. నాన్న ఎంతమంది కురుక్షేత్రంలో మరణిస్తారో, ఎందుకంటే వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేశారు కాబట్టి, వాళ్ళ ధర్మ వాళ్ళు నిర్వర్తించారు కాబట్టి వాళ్ళకి 100% గుర్తు వస్తుంది. దాంట్లో ఎట్లాంటి సంశయం లేదన్నమాట. కానీ ఇక్కడ అర్జున్ ఏమంటున్నాడు, నాకు పెద్దవాళ్ళని చంపేస్తే వాళ్ళందరూ కుల స్త్రీలు అయితే వాళ్ళందరూ స్త్రీలందరూ పాడైపోతే అవాంఛనీయ సంతానం వృద్ధి చెంది ఇవన్నీ చేయడం వల్ల నాకు నరకం ప్రాప్తిస్తుంది కృష్ణ. దాన్ని ఈ బలి ఎలా చేపడతారు అని అడుగుతున్నాడు. సమంజసమే కదా, మంచి కోసమే కదా అడిగింది. కానీ అర్జున అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ డ్యూటీ నువ్వు చేయాలి కదా. క్షత్రియ. అర్జున ఎవరు? రాజు ఏం చేయాలి? ధర్మ పట్టుకెళ్తున్నప్పుడు ఎవరైతే అధర్మవంతులుగా జీవిస్తున్నారో వాళ్ళని సంహరించి ధర్మ ప్రతిష్టాపన చేయాలి. ఆ బాధ్యతను తీసుకోవాలి రాజుగా. కానీ ఏమంటున్నారు, నా వాళ్ళు నా అన్నదమ్ములు వీళ్ళందరినీ చంపేస్తే ఎవరైతే ద్రౌపది దేవి ఉండిందో బాగా అర్థం చేసుకోండి. ద్రౌపది దేవి ఉండిందో అక్కడ తనకి అవమానం జరుగుతూ ఉంటే అక్కడ ఈ పెద్దవాళ్ళు ఎవరు లేరా? భీష్ముడు లేరా? ద్రోణుడు లేరా? ఈ ఎవరైతే పెద్దవాళ్ళ కోసం అర్జునుడు వీళ్ళందరూ లేకపోతే తర్వాత జనరేషన్స్ అన్ని స్పాయిల్ అవుతాయి కదా అని ఆలోచిస్తున్నాడు కదా అర్జునుడు. మరి నిజంగానే స్త్రీ మైసాపుడు తనకి అవమానం జరుగుతూ ఉంటాయి, తన స్త్రీ బలాలు వలుస్తూ ఉంటాయి దుశ్శాసన. మరి అక్కడ పెద్దవాళ్ళు లేరా? అక్కడ లేరా? మరి ఎందుకు స్తబ్దతతో ఉన్నారు? అందుకే సంహరించాలి కదా, అందుకే మొత్తం అలరించాను. ఎందుకు అలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు ఉంచుతారు? నిజంగా ఒక స్త్రీకి నీ ధర్మమా, నీ రాజధర్మమా, లేకపోతే ఒక స్త్రీకి అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు కాపాడటమా అని రెండు చూసుకుంటే స్త్రీకి కాపాడాలి కదా. నువ్వు క్షత్రియ అంటే ఒక అబల్ని కాపాడాలి కదా, నిస్సహాయ స్థితిలో ఉన్న స్త్రీని కాపాడాలి కదా. పైగా ద్రౌపది ఏం చేస్తుందో తెలుసా? కృష్ణ అంటూ భీష్ముడిని చూస్తుంది. మొదటి చూపు
మొదటి చూపు ఎవరు చూస్తుంది? కృష్ణ నుంచి కృష్ణుడే చూస్తుంది. కాపాడతారేమో అలాంటి కృష్ణుడు చంపారు. కృష్ణ ఎవరుడే చూస్తుంది. కాపాడతారేమో భక్తులకి చూడరు. ద్రౌపది ఎవరు చూస్తుంది? ఎవరు చూస్తుంది? ద్రోణాచార్య గురువు చూస్తుంది. అప్పుడు వీళ్ళెవ్వరూ రక్షించలేరు. కృష్ణుడు మాత్రమే అని చెప్పి మూడోసారి కృష్ణ కళ్ళు మూసుకుని ఏదైనా కాదు, దేహ స్థాయి నుంచి ఆత్మ స్థాయికి వెళ్తుంది. దేహ స్థాయి నుంచి ఆత్మ స్థాయికి కంప్లీట్గా పరిపూర్ణంగా శరణాగతి పొంది కృష్ణ అని దేహ స్థాయి నుంచి అన్ని విడిచిపెడుతున్నాడు. ఏదైనా కానీ కృష్ణుడు మాత్రం రక్షించగలడు అని చెప్పి ఆ స్థాయికి వెళ్తున్నాడు. కానీ అడుగుతుందంటే ఒకసారి, నేను 3 సార్లు పిలిచాను కదా కృష్ణ, 3వ సార్లు దాకా ఎందుకు రాలేదా అని అడుగుతుంది. 3 సార్లు దాకా ఎందుకు రాలేదు? ఫస్ట్ పిలికే రావచ్చు కదా అడుగుతుంది. సందర్భం వచ్చినప్పుడు అడుగుతాను. ఎందుకే రాలేదు? నువ్వు పిలిచావు కృష్ణాన్ని, ఎవరైనా చూసావమ్మా నువ్వు అడుగుతుంది. కృష్ణాన్ని పిలిచావు కదా, పిలిచావు బాగానే ఉంది, నన్ను కదా హృదయంలో చూడాల్సింది. కానీ ఎవరైనా చూసావు నువ్వు? ఎవరైనా చూసావు? అప్పుడు గుర్తు తెచ్చుకున్నది. అప్పుడు రెండోసారి అనేది నన్ను తలుచుకున్నా పూర్తిగా సరఫరా. మనం కూడా జపం చేస్తున్నప్పుడు జపం చేస్తున్నప్పుడు హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ హరే రామ 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 హరే కృష్ణ. ఇది జపం. మన జపం ఎలా ఉంటుంది? జపం చేసేవాళ్ళు లేదనుకోండి, జపం చేసేవాళ్ళు తెలుస్తుంది. హరే కృష్ణ హరే రామ 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 రామ. ఇది మన జపం. జపం చేస్తున్నామంటే కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయాలి. కృష్ణుని పిలుస్తున్నావయ్యా నువ్వు. హరే కృష్ణ సంకీర్తన చేస్తున్నామంటే కృష్ణుడు ఎక్కడో ఉన్నాడయ్యా. పిలుస్తున్నావయ్యా. హరే కృష్ణ సంకీర్తన చేస్తున్నావు. కృష్ణుని కీర్తిస్తున్నావు. ఎక్కడ చూడాలి? సాక్షి రూపుగా ఉండే హృదయంలో ఉండే కృష్ణుని చూడాలి. మనం ఎక్కడ చూస్తున్నాం? హరే కృష్ణ 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 హరే రామ రామ హరే. ఏముంది? ఎప్పుడు చూసేదే కదా, చక్కగా రమించాలి. సాక్షి రూపుగా ఉండే హృదయంలో ఉండే కృష్ణుడితో దట్ ఈస్ సంథింగ్. అర్థం కలిసి. సో ఇలా ఈ 4 శ్లోకాస్తో ఇలాంటి వాళ్ళ కోసమా అర్జున నువ్వు, ఇలాంటి వాళ్ళ కోసమా నువ్వు ఆలోచిస్తున్నావు? ఇలాంటి వాళ్ళు ఉండి మాత్రం ఏం కావాలని చెప్తారా? చంపే మాత్రం చంపేసే మాత్రం. సెకండ్ చాప్టర్ శ్రీ భగవాన్ శోచస్తం ప్రజ్ఞావాదాంశ భాష్యసే గీతాసో నగదాసుంశ నాను శోషంతి పండిత. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడికి పలికారు. ఏమని చెప్తారంటే కృష్ణుడు ఇట్లా, ఏమయ్యా అర్జున, ప్రజ్ఞ కూడిన పలుకులు పలుకుతూనే ఏమని చెప్తాడు అర్జునుడు? వీళ్ళందరినీ నేను చంపేస్తే అంటే అర్జునుడికి అర్థమైంది. ఏమని అర్థమైంది? వీళ్ళందరినీ నేను చంపేస్తే తర్వాత ఎవరు ఉంటారు అంటే డిసైడ్ అయినట్టే కదా. అంత శక్తి లేకుండా నోట్ నుంచి ఆ వర్డ్స్ రావు కదా. ప్రజ్ఞను కూడిన పలుకులు పలుకుతూనే నువ్వు దుఃఖింపదగని వారి గురించి ఎందుకు దుఃఖిస్తున్నావా? నిజంగా కృష్ణుడు అర్జున మధ్యన సంవాదాన్ని అర్థం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది తెలుసా హృదయంలో. మీరు సరదాగా ఎప్పుడైనా చదువుతున్నప్పుడు అలా
అది చక్కగా ఆనందిస్తూ చదవాలి, ఏడుస్తూ కాదు. మా గురుగారు చెప్పారు చదవమన్నారు అని ఏడుస్తూ చదువుతుంటారు, అలా కాదు, రమిస్తూ చదవాలి. ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందో చదివితే, మీకు అర్థం కాలేదు కానీ ఇంత చదువుతున్నప్పుడు ఒకలాంటి ఆనందపరంగా ఉండదు హృదయం అంతా. అది ఇంతమైన చెప్పలేనంత ఆనందం పొందుతాం. చూడండి, పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు ఏమని, నాయన ప్రజ్ఞ కూడిన పలుకులు పలుకుతూనే నువ్వు దుఃఖింపదగిన విషయం గురించి ఎందుకు దుఃఖిస్తున్నావు? పండితులైన వారు జీవించి ఉన్న వారిని గురించి కానీ మరణించిన వారిని గురించి కానీ దుఃఖింపరు. ఎందుకు కాదు, నిజమైన పండితుడు ఎవరైతే కంప్లీట్ గా పాండిత్యం ఉండదో, పరిపూర్ణమైన జ్ఞానం సంపార్జన చేసిన వ్యక్తి జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖింపరంటారు. అదేంటి ప్రభు మాకు అర్థం కాలేదు, మరణించిన వారి గురించి దుఃఖించినట్టే బాగుంది కానీ జీవించి అంటే ఎందుకంటే వీళ్ళిద్దరూ మరణించిన జీవించిన ఇది శరీర స్థాయి, ఆత్మకి చావు లేదు కదా. అలాంటప్పుడు ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఆత్మకి చావు లేదో అలాంటి చావు లేని ఆత్మ కోసం ఎవరు ఇస్తారు? ఒక వ్యక్తికి ఆత్మ మరణింపు, చావులో కాల్చలేము, నరకలేము, చంపలేము. అలాంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే సముపార్జించావో అలాంటప్పుడు ఒక శరీరాన్ని విడిచి, ఒక చొక్కా విడిచి తగిలించి, పాత చొక్కాన్ని గురి పెట్టి చొక్కాన్ని తగిలించి పక్కన పెట్టి కొత్త చొక్కా వేసినప్పుడు ఎవరైనా ఏడుస్తాడు? ఇక్కడ పాప మురికి పట్టించి చీర మార్చి కొత్త చీర కట్టుకోవడానికి ఏడుస్తామా? చిచ్చి చీర పాడైపోతుంది, ఇక్కడ చీర ఇప్పుడు చీర కావాలి ఎవరు ఏడుస్తారు? మురికి పట్టించి చీర కోసం ఎవరు ఏడుస్తారు? మూర్ఖుడు ఏడుస్తాడు. ఎవరు ఏడుస్తారు? మూర్ఖుడు. అందుకే ప్రోపర్ వర్షాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మూర్ఖుడు మాత్రమే ఏడుస్తాడు. ఎందుకంటే నశ్వరే శరీరం కోసం ఎవరు ఏడుస్తారు? మూర్ఖుడు. ఆచార్య ఎప్పుడు రోధించదు. అందుకే ఆచార్యని ఎప్పుడు కూడా ఆవిర్భవించారు, తిరుగుభవించారంటారు. ఎందుకంటే వాళ్ళు జన్మ శారీరక స్థాయిలో చూడరు. వాళ్ళు ఆవిర్భావ, అపిరెన్స్, డిసపిరెన్స్, తిరుభావం. వచ్చారు వచ్చారు అపిరెన్స్ డిసిప్లిన్ లేదంటే. అంతేగాని పుట్టారు చచ్చిపోయారు నగరు ఆచార్య ఎప్పుడు కావాలి క్యాలెండర్ చూడండి, వైష్ణవ క్యాలెండర్ చూడండి, ఆవిర్భావ తిథి, తిరుభావ తిథి అంటారు. అంతేగాని పుట్టారు బర్త్డే అని రాయరు. ఎందుకంటే వాళ్ళ శారీరక స్థాయిలో ఉండరు మనుషులు. అందుకని ఎవరైతే తెలియని వ్యక్తున్నారో బ్రతుకున్న వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఆలోచించారయ్యా, వాళ్ళు మూర్ఖులను చెప్తారు. అందుకే నద్వేవాహం జాతునా సన్నత్వం నేమే జనాధిపా నైవం న భవిష్యన్న సర్వే వయామతే పరం. నేను కానీ నువ్వు కానీ, చూడండి, నేను కానీ నువ్వు కానీ ఈ రాజులు అందరూ కానీ విడిచి ఉండని సమయం ఏది నువ్వు లేదు. అలాగనే భవిష్యత్తునందు మన గౌరవం ఉండకును పోవు. పవిత్రానాయ సాధూనా ఎక్కడైతే కృష్ణుడు కావాలో అక్కడ టైంలో కృష్ణ మళ్ళీ ఆలోచించేస్తాడు. ఎందుకంటే సాధువులు రక్షించడం కోసం. అందుకే ఈ శ్లోకాన్ని డైరెక్ట్గా వెళ్ళి 9th శ్లోకాలకు వెళ్ళి 4th శ్లోకాలకు వెళ్ళిపడుతుంది, 4th చాప్టర్లో వెళ్ళిపడుతుంది. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడైతే ఆధారం నమ్ముతుందో అక్కడ కృష్ణుడు వచ్చేస్తాడు. సాధువులు రక్షించే కృష్ణుడు ఎన్ని సాధువులు అన్నిసార్లు వస్తారు. ప్రహ్లాదు కష్టపడితే కృష్ణుడు వచ్చాడు. నరసింహస్వామి గారు అలాంటిది నేను కానీ నువ్వు కానీ, అర్జున నేను కానీ నువ్వు కానీ, ఇక్కడ ఉండేది లేదు, రాకను పోయేది లేదు. దానికోసం ఎందుకు ఇంత బాగా చింతిస్తాడు. దేహినోస్మిన్ యదా దేహే కౌమార్యం తదా దేహాంతరే ప్రాప్తిర్ధీరం తత్ర నముహ్యతే. దేహదారి దేహమునందు, దేహదారి దేహమునందు బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి ముదిసలి వయసుకు క్రమముగా రీతు మరణించిన అనంతరం
వేరొక దేహంలో పొందరు. అట్టి మార్పు విషయంలో వీరు ఎప్పుడు మోహం చెందరు. నేను చిన్నపిల్లడిగానే ఉంటాను. నేను నాకు చిన్నప్పుడే బాగుంది, చక్కగా ఆడుకోవడం అంతా బాగుంది, నేను చిన్నపిల్లడిగానే ఉంటానని ఎవరన్నా అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఒకవేళ అలా ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చెప్తారు? న్యూరో సర్జన్ దగ్గరికి తీసుకెళ్తారు. ఎందుకు? సార్ మా అబ్బాయి ఎదగట్లేదు, మా కొడుకు ఎదగట్లేదు, సైకలాజికల్గా డిస్టర్బెన్స్ ఉన్నది. ఎవరిని ఎదగట్లేదంటే చిన్నపిల్లడు మాట్లాడారు అనుకోండి, ఏమంటాం? ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం. అవునా కదా? ఏదైతే ఒక మొక్క వేసినప్పుడు ఎదుగుతుంది, రోజు రోజు ఎదుగుతూ ఎలా మన కళ్ళ ముందే పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత ఇట్లా అంటే చెట్టుని ఇలా కూడా పోలేదు. చిన్నప్పుడు పిల్లల్ని చక్కగా ఎత్తుకుని చక్కగా అటు ముద్దాడుతూ ఉంటాం. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగానే మా పిల్లలు లేదు నాన్న ఎత్తుకోండి అంటే బొత్తికొంటే పిల్లలు ఎత్తుకోవాలంటే నా వల్ల ఆడలేదా అంటే కుర్చీ ఎక్కుంటే కుర్చీ ఎక్కుని చెప్పి కుర్చీ ఎక్కువ ముందు చేస్తూ ఉంటాడు. ఇంకొంచెం పెద్దగా అనుకోండి, వీటికి పొడవు అందరూ అదే. అట్లా ఏ విధంగా క్రమక్రమంగా బుద్ధి చెప్తూ ఉంటుంది శరీరం. పుట్టుక తర్వాత మరణము సంభవిస్తుంది, మరణం తర్వాత మళ్ళీ జన్మ కూడా సంభవిస్తుంది. దానికోసం ఎందుకే ఆలోచిస్తారు? దానికోసం ఎందుకే దేహ స్థాయిలో ఉండేటప్పుడు బాధ, ఆత్మస్థాయిలో ఉండేటప్పుడు నో బాధ. మాత్రస్పర్శేస్తు కౌంతేయ శీతోష్ణే సుఖదుఃఖదా ఆగమాపాయనో నిత్యస్థాం పితశస్వ భారత. ఓ కౌంతేయ, తాత్కాలికం లేనట్టి శుభ దుఃఖములు రాకయు, కాలక్రమమున వాటి పోకయు, శీత గ్రీష్మ కాలములు రాకపోకలు ఉండే. ఓ భరతవంశీడా, ఇంద్రియ అనుభవం వలన కలుగుటువంటి ద్వంద్వమును కలదనంతక సహించుడును మనుషులు నెరవగలరు. చూడు, శీతకాలం వచ్చింది, వనకాలం వచ్చింది, శీతకాలం వచ్చింది, వనకాలం వచ్చింది, ఎండాకాలం వచ్చింది. వద్దొద్దు అన్నాను వెళ్ళిపో, నాకు బాగాలేదు, శీతకాలం బాగాలేదు, నాకు ఎండ కావాలంటా. ఈ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటి కోసం ఒక చోట కూర్చుని రోధించేవాడిని ఏమంటారు? మూర్ఖుడు. ఏమంటారు? మూర్ఖుడు. ఇలాంటి దేహస్థాయి ద్వంద్వ, అంటే నేను అనే భావన ద్వంద్వ స్థాయిలో జీవించేటువంటి వ్యక్తికి ఎప్పుడు నువ్వు వెళ్ళుకుంటావు అంటే వెన్ యు టేక్ హయ్యర్ అసోసియేషన్, ఉన్నతమైన సాంగత్యం తీసుకున్నప్పుడు, లేదంటే సాధువులకి సాగిలి పడ్డప్పుడు, శాస్త్రాన్ని పట్టుకున్నప్పుడు ఈ ద్వంద్వ విధానాలన్నీ క్లియర్ అవుతాయి. ద్వంద్వ విధానాలంటే నేను నా ఇంద్రియ నేను ఎంజాయ్ చేయాలి, ఇంద్రియ భోగానుభవం నందు ఒక రకం, ఆత్మస్థాయి అనుభవం ఒక రకం. ఈ ద్వంద్వ, ఈ రెండింటి నుంచి బయటపడినప్పుడు సాక్షిభూతులుగా ఉండేటువంటి పరమాత్మతో ఆత్మని మమేకం చేసేటువంటి స్థాయికి మనం ఎదగాలి. అలా ఎదిగినప్పుడు కంప్లీట్గా మనకి భౌతిక ప్రపంచంలో కనిపించేటువంటి మాయ అంతా కూడా కట్ అయిపోతాం. ఎవరన్నా వచ్చి అమ్మా నువ్వు లేకపోతే నేను జీవించలేదమ్మా అంటాడు. పెళ్లి చేసి ఆ పిల్లలు పంపిస్తే అమ్మా నువ్వు రాకమ్మా మా ఇంటికి, నువ్వు వస్తే మాకు డిస్టర్బెన్స్గా ఉందమ్మా అంటే 20 సంవత్సరాల ముందు 20 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత ఆలోచిస్తే నువ్వు రాకమ్మా మా ఇంటికి, ఏంటిది శాస్త్రం అంటే నన్ను విడిచిపెట్టమని చెప్పట్లేదు. ఎప్పుడైతే భగవంతుడికి దగ్గర చేశావో, ఎందుకంటే జన్మకి తండ్రి భగవంతుడు. దేహస్థాయి ప్రేమని మాని ఆత్మస్థాయి ప్రేమని ఇవ్వాలి పిల్లలకి. ఆత్మస్థాయి ప్రేమ ఇస్తే ఎన్ని జన్మలెత్తినా తండ్రి ఆయన కృష్ణుడు. జస్ట్ ఈ జన్మకి మాత్రమే వీఆర్ పేరెంట్స్. ఈ జన్మ తీసుకుంటే ఒక తర్వాత ఎవరి తండ్రిగా రావచ్చు, ఎవరి తల్లిగా రావచ్చు, లేదంటే సాక్షాత్తు శాస్త్రం ధామగారు చెప్పాలి. ఈ వైకుంఠ ఏకాదశి, గీతా దినోత్సవం, సంకీర్తన, గీతా వింటనం, ఎన్ని జన్మల కర్మ అంతా కూడా పటాపంచలైపోయింది. జీరో క్రాంతి, పాప అంతా కూడా జీరో అయిపోయింది. ఎందుకంటే కృష్ణ గురించి తెలుసుకున్నావు కదా. అట్లీస్ట్ వన్ కాన్సెప్ట్ నువ్వు అప్లై చేస్తే నీ జీవితంలో, వన్ కాన్సెప్ట్, నేను ఆత్మని అని
రియలైజ్ అయ్యి ఆత్మస్థాయిలో నేను ఇందాక ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అర్థం చెప్తున్నాను. నేను ఎప్పుడు అనుకునేవాడిని ఇస్కాన్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ప్రభుపాద్ కంటెస్ట్ ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ప్రభుపాద్ పుస్తకం ఇస్తారు, సంథింగ్ బుక్ ఇచ్చి దీని మీద ఒక ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్లో రాసిన వాళ్ళకి ఒక సైకిల్ ఏదో కొన్ని పుస్తకాలు కొంత మనీ పెట్టి వేస్తారు. చాలా మంది దీని కోసం రాస్తుంటారు. రాయడంలో అది పొందడం కోసం వాళ్ళు చదువుతారు పుస్తకాలు. అట్లా ఆచార్య శ్రీల ప్రభుపాద్ లైఫ్ స్టోరీని దాని మీద ఎగ్జామ్ పెట్టారు 2016లో. సో నేను దానికి ఒక ఎగ్జామ్కి వర్క్ చేశాను. సో దానికోసం చాలా మంది చదువుతారు అన్నమాట. అట్లా ఒక ఆచార్య యొక్క జీవిత చరిత్రను చదివి ఇవాళ ఇస్కాన్ టెంపుల్లో ఒక మంచి సర్వీస్ చేస్తున్నాడు ఆయన. నేను జస్ట్ ఒకటే వెళ్ళి దర్శనం చేసుకున్నాం, పొద్దు నుంచి వెళ్ళలేదని చెప్పి కృష్ణ దర్శనం చేసుకున్నాం అంటే ఆయన నాకు కనిపించాడు. నేను ఆయన వెళ్ళి అడుగుతాను, హరీశ్వర మీరు ఎక్కడ ఉన్నారు? అదేదో ఉందండి అయ్యా వచ్చాను. ఆయన మీదే కూర్చోండి, మా దేవుడు అన్నారు. సరే బాగుంది, మీరు ఏం సార్ ఎలా వచ్చారు? నేను 4 years నుంచి ఇస్కాన్లో ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సీనియర్ దేవతే అయినాను. ఇస్తాను, నేను సీనియర్ దేవతే అన్నాను. తర్వాత మీరు అసలు మీకు ఇస్కాన్ ఎలా పరిచయం ఏంటని అడిగాను. ఎవరైనా మీరు అడగండి, ఎప్పుడన్నా కృష్ణ భక్తిలోకి వచ్చిన వాళ్ళని క్వశ్చన్ చేయాలి. మీరు ఇస్కాన్కి మీరు ఎలా పరిచయం అయ్యారంటే అని అడిగారు. కృష్ణ తత్వంలోకి మీరు ఎలా వచ్చారని అడిగితే, సార్ మీకు గుర్తుందో లేదో 2016లో ప్రభుపాద్ పుస్తకం కాంటెస్ట్ పెట్టారు, దాని గిఫ్ట్ కోసం నేను ఆ పుస్తకం మొత్తం చదివాను. ఆచార్య జీవితం మొత్తం చదివినాక నాకు అనిపించింది 70 ఏళ్ళ వయసులో పెద్ద ఆయన ఏంటి మెరాకిల్స్ చేసేది. అది చదివినాక అనిపించింది మన జీవితం ఏంటి, మన వయసు ఏంటి, మనం ఎందుకు ఒకరికి నాలుగు సెంటర్లోని చర్చ్ సెంటర్లో తిరగడం, గుడికి ఎందుకు వెళ్ళకూడదు. ఇవాళ మీకు అనిపిస్తుంది, ఎందుకంటే గీత ఆవిర్భావ దినోత్సవం, వైకుంఠ ఏకాదశి చాలా బాగుంటుంది. పొద్దు నుంచి డెవోషనల్గా పెద్ద పెద్ద కొబ్బరికాయలు, పువ్వులు, అగరబత్తులు, కర్పూరం, దాంట్లో అన్ని చాలా బాగుంటుంది. రోజు ఎందుకు చేయకూడదు? బాగుంది కదా, బాగుంది కదా, ఎందుకు ఎవ్రీడే చేయకూడదు? మన ప్రాబ్లం ఏంటంటే బాగున్న దాన్ని ఎక్కువసేపు చేస్తాం. మీకు అర్థం చేసుకోండి, నచ్చిన దాన్ని ఎక్కువసేపు చేస్తాం. అది కూడా కొద్ది టైంలో ఎక్కువసేపు చేయడం వల్ల విరక్తి వచ్చేస్తుంది. అందుకే సాధువులు ఎందుకంటే 100 మెట్లు ఎక్కాలనుకునేటప్పుడు, 100 సంవత్సరాలు జీవించాలనుకునేటప్పుడు స్లోగా ఎత్తే రీచ్ అవుతుంది. అదే కుందేళ్ళ పరిగెడితే ఆగిపోతుంది. అదే తాగల్లా వెళ్తే రీచ్ అవుతుంది. గోల్ని రీచ్ అవుతుంది. నచ్చిన దాన్ని ఏం చేస్తామంటే పొద్దు నుంచి చక్కగా పొంగల్ అంత డివోషనల్ తనంట స్నానం, బొట్లు, ఒక బొట్టు 3-4 బొట్లు, ఒక్కొక్క గుడి ఒక్కొక్క బొట్టు, పెద్ద పెద్ద కొబ్బరికాయలు, కర్పూరం, గిర్పూరం అంతా కుక్కం పూజ కొంచెం దాని మీద కొంచెం మన మీద చేసేసి నెక్స్ట్ డే నైవేద్యం కోడి ఫసాక్. బ్యాలెన్స్ అవ్వాలి కదా, నిన్న పుణ్యం ఇవాళ పాపం బ్యాలెన్స్ అవ్వాలిగా. అతి చేయకూడదు. అతి చేస్తే ఏమవుతుంది? అసలుకే మోసం వస్తుంది. సాధ్యత కాదు, రియల్ ఇన్సిడెంట్స్. అందుకే నేను చాలా అన్నారు, ఏంటి సార్ మీరు రెగ్యులర్గా జీవించేలా చెప్తారేంటి సార్? నేను నిజంగా శాస్త్రంలోకి వెళ్ళి అదేంటే అన్నాను అనుకోండి, బ్రాహ్మణ చెప్తున్నాను. ఏమవుతారు మీరు? మళ్ళీ నా వైపు చూడండి, వెళ్ళిపోతారు, పారిపోతారు. అందుకే రోజు రెగ్యులర్గా మన జీవితంలో సింపుల్గా ఒక రౌండ్ చేస్తాం. ఒక రౌండ్ జస్ట్ 7 minutes ఒక్క శ్వాసం తీసి చదువుకొని బాగుంది, ఓకే, పక్కన పెట్టేసుకోండి. మీ జీవితం మీరు జీవించవచ్చు. అలా రెగ్యులర్గా చేయాలి. అనే ప్రాబ్లం ఉందా? రోజు ఒకసారి నేను స్టార్టింగ్లో భక్తులు చూస్తాను, తెల్లా మళ్ళీ గుడికిరాడు. ఈ 2,000 నింపు వచ్చేస్తున్నాడు, ఇంక మనకి జన్మ పట్టుకున్నాడు జీవితం అంటాడు. సరే 64 rounds చేసి తెలుసా మీకు అంటాడు. రేపు ఎన్ని రౌండ్స్ చేశారంటే 32 2 rounds. తర్వాత
రౌండ్, ఓన్లీ 1 రౌండ్. ఎక్కువ కాలం చేయండి, 1 ఇయర్ చేయండి. తర్వాత సార్ నాకు ఇంకా ఎక్కువ జపం చేయాలనిపిస్తుంది గురుగారు, ప్లీజ్ ఏం చేయమంటారు? అమ్మ ఇంకొక రౌండ్ చెప్తాను, ఇంకొక రౌండ్ చేయండి. అమ్మ చేస్తావా ఇంకో రౌండ్ అని అడుగుతారు గురుగారు. అయినప్పుడు చేస్తాను సార్ అని చెప్తారు. అంటే 2వ రౌండ్ చేయడం కోసం గురువు గారికి మాట ఇచ్చాం. కృష్ణుని ఇంకొక 108 సార్లు గుర్తు తెచ్చుకోవడానికి రోజు మాట ఇచ్చాం. కాబట్టి గురువుగారికి మాట ఇచ్చాం, ఎన్ని పనులు ఉన్నా కానీ ఇంకొక రౌండ్ చేయాలి. ఎందుకంటే స్వయం మాట ఇచ్చాం. గురువు జీవితంలో అంత ఉపయోగపడుతుంది. అర్థం కాదు, మనకు తెలియకుండా గురువు మన హృదయంలో ప్రవేశిస్తారు. అసలు అర్థం కాదు, తెలియకుండా స్లోగా లోపలికి వచ్చేసి ఇన్స్పైర్ చేస్తుంటారు కృష్ణుని. అమ్మాలే కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలని లే లే కృష్ణ చెప్పండి, లే 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 మాయ వస్తుంది, దూరంగా ఉంది మాయ, పక్కకు పో, కృష్ణుడు ఉన్నాడు లోపల. ఎందుకంటే కృష్ణుడు మెలుకుని ఉన్నాడు హృదయంలో, కృష్ణుడు మెలుకుని ఉన్నాడు కాబట్టి మాయ దగ్గరికి రాదు. ఎందుకంటే కృష్ణ ఇస్ లైట్, కృష్ణ వెలుగు కాబట్టి చీకటి దగ్గరికి రాదు. మాయ ఇప్పుడు చీకటి, చీకటి వస్తే ఏం చేస్తుంది? మోహం ఆవరించేస్తుంది. అమ్మా మాయ అన్నస్తుంది. అదే కృష్ణ వస్తే హరే కృష్ణ అనగానే మాయ మోహం, వెలుగు వచ్చిందంటే చీకటి అయిపోతుంది, ఆరిపోతుంది. సింపుల్. ఓకే. యైనం వేత్తి హంతారం నిశ్చయం మన్యతే హతం ఉభౌతో నా విజానీతో నాన్యంతి నా హన్యతే. జీవుడు చంపువాడిని తలంచువాడు కానీ చంపబడు వారిని వాడు కానీ జ్ఞానవంతుడు కాదు. ఎందుకంటే ఆత్మ ఎవరు చంపలేదు, ఏదైనా ఆత్మ చంపదు మరియు చంపబడు. అర్జున అనే వర్డ్ తీసి పక్కన పెడితే, అర్జున నువ్వు ఆత్మగా ఫీల్ అయినప్పుడు ఆత్మ ఒక ఆత్మని చంపలేదు, ఇంకొక ఆత్మ చంపదు, చంపబడదు. నువ్వు ఆత్మస్థాయిలోకి రావయ్యా అని చెప్తారు. నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో న హన్యతే అన్యమాని శరీరే. ఆత్మకు ఎన్నడూ జన్మ కానీ మృత్యువు కానీ లేదు. అది జన్మింపబోదు. జన్మరాహిత్యము నిత్యము శాశ్వతము పురాతనము వాటి ఆత్మ దేహం చంపబడిన చంపబడదు. దేహ స్థాయిలో మానేసి ఆత్మస్థాయిలోకి వచ్చినప్పుడు నీకు ఉండేటువంటి ఎల్యూజన్ మాయ అంతా కూడా వెళ్ళిపోతుంది. మాయ వెళ్ళిపోయినప్పుడు గ్యాస్ తీసుకొని చూస్తాం. ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్లో దీనికి ఇది తయారు చేసేటప్పుడే దీనికి ఫిక్స్ చేసేస్తారు, ఇన్ని లెటర్స్ రాయాలి అని. దీంట్లో ఉండే ఇంక్ని బట్టి వాడు సార్ మీరు ఎప్పుడైనా ఈ మార్కెట్ కొని అడగండి సార్, ఈ ప్రింటర్ ఉంది కదా, ప్రింటర్ ఉంది కదా, దాంట్లో లిక్విడ్ ఇస్తారు, ప్రింటింగ్ లిక్విడ్. సార్ ఎంత ప్రింట్లో వస్తుంది సార్ అని అడుగుతామా? సార్ 1000 ప్రింట్లో వస్తుంది సార్ అంటే సార్ ఇంకెక్కువ రాదు సార్, వస్తుంది కానీ ఇంకో 100 వస్తుంది కానీ సరిగా రాదు. 1000 అయితే క్లారిటీగా వస్తుంది. క్లారిటీగా అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా కానీ లిమిటెడ్, శాశ్వతంగా ఉండదు. శాశ్వతమైంది అశాశ్వతమైన శరీరంతో శాశ్వతమైన దాన్ని దగ్గర చేసుకోవాలి.